లూకాసు వార్త 2వ అధ్యాయంలో మనము మొదటి నుండి చూసినట్లయితే అక్కడ అద్భుతమైన దేవుని యొక్క జన్మదినము నిమిత్తమును రాయబడి ఉంది. అలాగే మనం అక్కడ వాక్యములో మనం చూస్తే అక్కడ కొంతమంది గొల్లలు ఉన్నారు. ఇప్పుడు మనం పాట పాడాము కదా అండి, అలాగే ఆ పాట దానికి సాదృశ్యంగానే రాయడము జరిగింది వాక్యములో నుండి. ఇక్కడ గొల్లవాళ్ళు గొర్రెల కాపరిగా ఉన్నటువంటి వారు అక్కడ ఏం చేస్తున్నారంటే రాత్రిపూట చలిమంట వేసుకుంటున్నారు. ఈ చలికాలం పూట చలిమంట వేసుకొని వారు చలి కాగుతున్నటువంటి ప్రాంతంలో అకస్మాత్తుగా ఒక గొప్ప వెలుగు వచ్చింది. హల్లెలూయా! దేవదూత ప్రత్యక్షమై వారికి ఒక సమాచారం అందించారు. మనం ఒక్కసారి ఆ మాటను మనం చూస్తున్నట్లయితే 9వ వచనంలో ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచి, చదవండి ఒకసారి. ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. హల్లెలూయా! ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకు వందనాలు, మీరు మాట్లాడి దీవించి ఆశీర్వదించండి, మీకు మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మనము చూస్తున్నట్లయితే ప్రభువు దూత వచ్చి ఆ యొక్క కాపర్లు, గొర్రెల కాపర్లు ఎక్కడైతే చలిమంట వేసుకున్నారో వారి దగ్గరికి వచ్చి దేవదూత ప్రకాశమైన ఆ మహిమను కనపరిచినప్పుడు వారు మిక్కిలి ఏం చేశారట? భయపడ్డారు. హల్లెలూయా! మిక్కిలి అనగా చాలా భయం వేసింది వాళ్ళకి. ఎందుకంటే ఎప్పుడు చూడని వెలుగు కనబడింది, ఎప్పుడు చూడని ప్రకాశాన్ని వారు చూశారు, భయపడిపోయారు ఒక్కసారిగా. అప్పుడు పరిశుద్ధమైన దేవుని మాట చూద్దాం. అక్కడ 10వ వచనంలో అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను అని. హల్లెలూయా! ఎవరు చెప్తున్నారండి ఈ మాటలు? ఎవరు చెప్తున్నారు? దేవదూత అక్కడ ఉన్నటువంటి గొర్రెల కాపర్లకు చెప్పబడుతుంది. మొట్టమొదటిగా కాపర్లకు చెప్పబడుతుంది. కాపర్లకు సాదృశ్యం ఏంటి? ఎందుకు కాపర్లకు చెప్పబడ్డాయి? గొర్రెలు ఎవరు? హల్లెలూయా! గొర్రెలు ఎవరు? గొర్రెల్ని ఎవరు కాస్తున్నారు అంటే కాపర్లు కాస్తున్నారు. ఈ రోజు మనం చూస్తే ఆ కాపర్లు ఎవరంటే సేవకులు. ఆ గొర్రెలు ఎవరంటే వినేవారు మనమే. హల్లెలూయా! మనల్ని విమర్శించే వారు కూడా ఏమని విమర్శిస్తున్నారు? గొర్రె బిడ్డలని, గొర్రెలని అంటారు. గొర్రెకు సాదృశ్యం ఏంటంటే అది చాలా మౌనంగాను ప్రేమ గలదిగా ఉంటుంది, లోబడేదిగా ఉంటుంది, సాధువుగా ఉంటుంది. హల్లెలూయా! అదే మేక చూడండి, పరువుల కంచె మీద కాళ్ళు వేస్తుంది, అది వేరే వాళ్ళది కూడా తింటుంది. అదే గొర్రె అలాంటి పనులు చేయవు. గొర్రెలు ఏం చేస్తాయంటే చక్కగా కాపరి వెనక వెళ్తాయి, పిలువగానే చక్కగా తల వంచుకొని వస్తాయి. గొర్రెలకు సాదృశ్యం ఏంటంటే లోబడు, అలాగే సాధువు జంతువులు అన్నమాట. అవి ప్రేమ కలిగినవి. హల్లెలూయా! అందుగురించి గొర్రెల కాపరికి మొట్టమొదటిగా అక్కడ దేవదూత ప్రత్యక్షమై వారికి సువర్తమానము ప్రకటించడము జరిగింది. అక్కడ మనం 11వ వచనంలో మనం చూస్తే అక్కడ అంటాడు, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. హల్లెలూయా! దావీదు పట్టణమందు ఎవరు పుట్టారటండి? ప్రైజ్ ది లార్డ్. ఎవరు పుట్టారట? రక్షకుడు పుట్టాడట. రక్షకుడు ఎవరు ఈయన అంటే రక్షకుడు. ఓకే, ఇప్పుడు మనము వాక్యములోకి అంటే రక్షకుడు పుట్టాడు, అందరు క్రిస్మస్ జరుపుకుంటున్నారు. ఎందుకు పుట్టాడు? స్తోత్రం. హల్లెలూయా! దేనికోసం పుట్టాడు? వాక్యము ఒకే 2 మాటలు నేను చెప్పేసి నేను ముగిస్తాను. దేనికోసము దేవుని యొక్క వాక్యములు రాయబడినటువంటి మాట ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు దేనికోసం పుట్టారు? ఎందుకోసం ఈ లోకానికి రావాల్సి వచ్చింది? ఆయన యొక్క పుట్టుక, ఆయన యొక్క జననము ఎందు నిమిత్తము జరిగింది అనే విషయాన్ని మనము చూస్తే ఆయన మన కొరకు ఒకసారి మనం మత్తయి సువార్తలోకి వెళ్ళిపోదాం. మత్తయి సువార్తలోకి వెళ్తే అక్కడ రాయబడి ఉంటుందండి ఆయన దేని నిమిత్తం పుట్టాడు అనే వాక్యాన్ని మనం ఒకసారి అక్కడ మనం చూస్తున్నట్లయితే ఆయన మన పాపముల నుండి విడిపించనీకి, సర్వ పాపముల నుండి విడుదల కలిగించనీకి, మానవులందరికీ రక్షణ కలగనీకి, పరలోక రాజ్యములో నిత్యముండనీకి ఆయన మన కొరకు మాత్రమే కాదు సర్వలోకములో ఉన్న ప్రజల కొరకు ఆయన పుట్టి ఉన్నాడు. దేవుడికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా! యేసుక్రీస్తు ప్రభువారు జననము దేనికోసం జరిగింది, ఎందుకోసము జరిగింది అంటే ఒకసారి ఈ మాట మనం చూద్దామండి. హల్లెలూయా! 1వ అధ్యాయము 21వ వచనం మనం చూస్తాము. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. అక్కడ ఏమని రాయబడింది? ఒక కుమారుణ్ణి కంటుంది. ఎవరు ఆమె అంటే ఆమె పేరు కన్య అయిన మరియా. హల్లెలూయా!
కన్యకు కుమారుడు పుట్టాడంటే ప్రపంచంలో ఒక ఆశ్చర్యము. దేవదూత దర్శనమిచ్చింది. గాబ్రియేలు అను దేవదూత కన్య అయిన పరిశుద్ధురాలు, యథార్థవంతురాలు, భయభక్తులు కలిగిన బిడ్డ తనను దేవదూత దర్శించాడు. దేవదూత దర్శించి నీకు శుభము కలుగును గాక అంటే ఆమె కూడా సేమ్ ఇలాగనే భయపడింది. భయపడినప్పుడు భయపడకు అని చెప్పి తనకు ధైర్యం చేసి, ఇదిగో నీవు ఒక కుమారుణ్ణి కంటావు అని చెప్పినప్పుడు ఆమె ఆశ్చర్యపడ్డది. నేనెలాగా కుమారుణ్ణి కంటాను, పురుషునితో నాకు ఎలాంటి సంబంధము లేదే, నేనెలాగా అన్నప్పుడు అప్పుడు దేవుని ఆత్మ నిన్ను కమ్ముకుంటుంది, అప్పుడు నువ్వు ఒక కుమారుణ్ణి కంటావని వాక్యములో లేఖనము ఏదైతే మనము చూసినప్పుడు జకరియా గ్రంథములో రాయబడినట్టుగా అక్కడ చెప్పబడింది. హల్లెలూయా. కన్యక కుమారుని కంటుంది అని చెప్పినటువంటి ప్రవచనము అక్కడ నెరవేర్చబడుతుంది. అలాగా ఈ మాట అక్కడ రాయబడిందండి. ఇక్కడ మనం చూడొచ్చు. 20వ వచనం చదువుకుందామమ్మా. 20వ వచనం ఒకసారి చూడండి. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, ఇక్కడ ఏమంటా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. హల్లెలూయా. ఎలా కలిగిందట అండి గర్భము? పరిశుద్ధాత్మ వలన. ఈరోజు కొంతమందికి నిన్నగాక మొన్న పుట్టినోడు దేవుని పుట్టుకను గురించి రకరకాలుగా మాట్లాడుతున్నారు. క్షమాపణ కలదు, అన్నిటికీ క్షమాపణ ఉంది. పరిశుద్ధాత్మను దూషించిన వాడికి క్షమాపణ లేదు. క్రీస్తును వ్యతిరేకంగా మాట్లాడితే క్షమిస్తాడే కానీ పరిశుద్ధాత్మను వ్యతిరేకంగా మాట్లాడితే ఆయన క్షమించాడు. ఎందుకంటే యేసు ప్రభు ఎవరండి? పరిశుద్ధాత్ముడు. ఆయన ఎలా పుట్టాడట? పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు. హల్లెలూయా. కావున దేవుని యొక్క వాక్యములో రాయబడింది, ఆయన నామమును ఘనపరచు బిడ్డలు, ప్రభునందు విశ్వాసమైనటువంటి దేవుని యందు నమ్మకం ఉంచినటువంటి బిడ్డలు ఈ రోజు నువ్వు వాక్యం వింటున్నావు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు? మీకు విషయం తెలుసా? ప్రపంచములో ఉన్నటువంటి జనాభా దాదాపు 850 మంది ఉన్నారు. 850,000 ఎంతేనండి? 850 కోట్ల మంది ఉన్నారు. అందులో దాదాపు సగానికి పై భాగము, ఎక్కువ శాతము క్రీస్తును ఘనపరచు బిడ్డలు ఉన్నారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెండో స్థానంలో ముస్లిం సోదరులు ఉన్నారు. వాళ్ళు కూడా ఎవరో గారు, మన సహోదరులే, అబ్రహాము సంతానమే, దేవుని ప్రజలే. మరి ఈ లోకంలో ఉన్నటువంటి అన్యజనులందరూ ఎవరు అంటే వారు మన దేవుని ప్రజలే. వారందరూ కూడా విడిపోయిన జనులు. హల్లెలూయా. వాక్యము చదివితే తెలుస్తుంది, పరిశుద్ధమైన గ్రంథము చదివితే తెలుస్తుంది. కనుక చాలా మందికి తెలియక పోట్లాడుకుంటారు, మతాలు అంటారు, కులాలు అంటారు. కుల భేదము, మత భేదము లేదు భూమి మీద. మనం పెట్టుకుందే అది. హల్లెలూయా. దేవుడు ఒక్కడే, సర్వ సృష్టికర్త ఒక్కడే, సర్వమును సృష్టించిన వాడు ఒక్కడే, సర్వ ప్రజల మానవాళి కొరకు రక్తం చిందించిన వాడు ఒక్కడే, ప్రజలందరి నిమిత్తం ఈ లోకానికి వచ్చిన వాడు రక్షకుడు ఒక్కడే, ప్రాణము పెట్టనీకి వచ్చాడు, పాపాన్ని క్షమించనీకి వచ్చాడు. ఆయనకు స్థలము లేక కాదు. ఎందుకు? పశువుల పాకలో ఆయన జన్మించాడు. ఎక్కడ సందడాట? బెత్లెహేములో సందడి, పశువుల పాకలో సందడి. ఎక్కడండి సందడి? పశువుల పాక. పశువుల పాకలో ఏముంటుందండి? చెప్పాలి మీరు. ఏముంటుంది? కంపు వాసన. హల్లెలూయా. కంపు కొడుతుంది పశువుల పాక. అవునా కదా? అవి గొర్రెలైనా కానీ, ఎడ్లైనా కానీ, గొడ్లైనా. ఎందుకు అక్కడ పుట్టాడు దేవుడు? ఈ లోకములో ఒక కంపు ఉంది, దాని పేరు పాపము. అలాగే ఉంటుంది ఆ స్మెల్. ఇప్పుడు పశువుల పాకకి ఏమొచ్చింది? అందం వచ్చింది. ప్రపంచంలో డెకరేషన్ చేసి క్రీస్తుని ఆరాధించే ప్రతి చోట ఒక పశువుల పాకను చూపిస్తారు మనకు. ఇప్పుడు ఇంట్లో కూడా ఒక పశువుల పాకను పెట్టారు. ఇప్పుడు ఆ పశువుల పాకను మనం ఏం చేస్తున్నాం? డెకరేషన్. పాడైపోయిన వాసన కంపుతో కొట్టినటువంటి ఆ పశువుల పాక ఇప్పుడు ఏమైందంటే డెకరేషన్గా మార్చబడింది. కారణం ఏంటో తెలుసా? క్రీస్తు అక్కడ పుట్టాడు. ఆ కంపు కొడుతున్నటువంటి పశువుల పాక ఎలాగైతుందో, మానవుడు పాపంతో కంపు కొడుతూ ఉంటే యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరిస్తే ఆ హృదయములో ఈ సందడి జరుగుద్ది. హల్లెలూయా.
ఆ హృదయములో క్రీస్తు జన్మించినప్పుడు ఆ పశువుల పాకకు ఎలాగైతే అందం వచ్చిందో, ఈ పాప క్షమాపణ పొందినవాడు ఈ భూమి మీద ఒక గొప్ప ఉన్నతమైన దేవుని ఆశీర్వాదము కలిగిన వాడై పరిశుద్ధమైన దేవునికి మహిమకరంగా జీవిస్తాడు. వారికి పరలోక రాజ్యములో జీవగంధములో పేరు లభిస్తుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక ప్రియులారా, నేను మరొక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. ఇక్కడ వాక్యములో రాయబడినటువంటి శ్రేష్టమైనటువంటి మాట 21వ వచనంలో, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజల వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టేదను అని. హల్లెలూయా. పెట్టుదు అనేను. ఏమండి, ప్రజల పాపము క్షమించడానికి ఎవరు వచ్చారు చెప్పాలండి మీరు? ప్రజల పాపము క్షమించడానికి ఎవరు వచ్చారు? మానవులలో పాపము లేనివాడు క్రీస్తుని ఆరాధించాల్సిన అవసరమే లేదు. వాక్యములో రాయబడింది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు భూమి మీద అని వాక్యములో రాయబడింది. అంటే అర్థం ఏంటిది? ఏదో ఒక చిన్న పెద్ద ఏదో ఒక పొరపాటు, మాటతోనో చూపుతోనో ఆలోచనతో ఏదో రకమైన పొరపాట్లు మనలో ఉన్నాయి. మనము దేవుడు అంత గొప్ప వాళ్ళము కాదు. కనుక మనల్ని మనం తగ్గించుకొని క్రీస్తును ఆరాధించడానికి క్రీస్తు దగ్గరికి వచ్చి ప్రభువా నన్ను క్షమించమన్నప్పుడు ఆయన మన కోసం ఎందుకు వచ్చాడంటే పాపాన్ని క్షమించనీకి, మనల్ని పరిశుద్ధులుగా చేయనీకి. గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పాలండి, హల్లెలూయా. చాలా మంది ఈ రోజులలో తెల్లని నాలాగా మంచి బట్టలు వేసుకుంటే మనం పరిశుద్ధులాగా కనబడతాం. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, నీ దేహములో పైన వేసుకున్న వస్త్రములు శుద్ధికరమైనవే, నీ హృదయము ఎలాగుంది? హృదయములో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ పరిసయ్యులతోనూ సదుకాయులతోనూ ఒక మాట అన్నారు. మీరు చూడగా ఎలా కనబడుతున్నారంటే సమాధికి కొట్టిన చున్నములాగా ఉన్నారు మీరు, తెల్లగా. ఆ మాట వాడారండి. సమాధికి కొట్టిన చున్నము ఎందుకు వాడారు ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాట అంటే, సమాధికి ఎంత చక్కగా మనం చున్నం వేసినా లోపల ఏముంటుందండి? ఏమొస్తుంది అక్కడ? మొన్న ఒక సిస్టర్ చనిపోతే ఏదో మాకు డౌట్ ఉందని చెప్పి పోస్ట్ మార్టం చేశారు చనిపోయిన 3 నెలలకి. అయినా కానీ అక్కడ తీసిన తర్వాత ఏమొచ్చింది? వాసన, స్మెల్ వచ్చింది. సమాధికి చున్నం కొట్టినంత మాత్రాన అది పరిశుద్ధమైపోదు. లోపట ఏముంటుంది? అది యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మనము తెల్లని వస్త్రములు వేసుకున్న మాట వాస్తవమే, కానీ హృదయం ఎలా ఉంది? హల్లెలూయా. ఎప్పుడైతే వాక్యములో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు గొప్ప మాట చెప్పారు. ఏమని చెప్పారంటే, హృదయ శుద్ధి గలవాడు ధన్యుడు. అంటే ఇప్పుడు ఏం కావాలి మనకు? శుద్ధి. హల్లెలూయా. ఏది శుద్ధి కావాలండి? బట్టలు ఉతకడానికి చాలా మిషన్లు వచ్చాయి, అవునా? చాలా లిక్విడ్లు వచ్చాయి, తెల్ల చేయనికి, మురికి తీయనికి, మచ్చలు తీయనికి, డాగు తీయనికి. వాక్యములో రాయబడింది, పరలోకములో ప్రవేశించాలంటే మచ్చ అయినను డాగైనను ఉండకూడదట పరలోకం పోనికి. హిందీలో మాట రాయబడింది. చాలా మంది ప్రయత్నం చేస్తారు దేనికోసం? జన్నత్కు జానా హే, పరలోకం పోవాలి. చాలా మంది మన సహోదరులు, హిందూ సహోదరులు ఎక్కడికి, దేనికోసం మన ప్రయాస అంటే వైకుంఠము. క్రైస్తవ సహోదరులు ప్రయాస దేనికోసము అంటే పరలోకము. అన్నీ కలిపితే ఏంటిది? ఇంగ్లీష్లో అంటారు ఏమని? హెవెన్. ఎక్కడికి పోవాలను? హెవెన్, పరలోకం. అంటే అందరూ ఆలోచన ఎక్కడుంది? అందరు కలిపి చెప్పేది ఒకటే, అదేంటంటే స్వర్గము. హల్లెలూయా. ఆ స్వర్గము ఎవరు పడితే వారు పోనీకి, ఎవరు పడితే వారు రానికి లేదండి. అక్కడ ఎవరు ఉంటారంటే మహా దేవదూతలు ఉంటారండి. కేరేబులు, షేరాపులు, దేవదూతలు, ప్రధానులు. ప్రధానులు అంటే మన ప్రధానులు కాదండి, ప్రధానమైన సుట్టి కాపర్లు అక్కడ ఉంటారు. 24 పెద్దలు, 4 జీవులు అక్కడ ఉంటాయి. హల్లెలూయా. ఒక ఉన్నతమైన సుట్టి, గొప్ప ఆహ్లాదకరమైన సుట్టి, అది ఒక మహాపట్టణము. అక్కడ పరిశుద్ధులు తప్ప ఎవ్వరు ప్రవేశించడానికి వీలే ఉండదు. ఒక కేసీఆర్ ఇంటికి పోగలుగుతాం మనం? ఓ సీఎం గారింటికి పోగలుగుతామా? ఓటేసింది మనమేగా, గెలిపించింది మనమే. రాణిస్తారా మనకి? రానివ్వరు. వాళ్ళ దగ్గర గన్మెన్స్ ఉంటారు, పిలిచిన వాడికి మాత్రమే అనుమతి ఉంటుంది. మరి నువ్వెట్లా పోతావు దేవదూతలు ఉండే కాడికి? నువ్వెలాగెళ్తావండి అక్కడికి? దేవదూతలతోనూ దేవుడు నివసించు ప్రదేశానికి వెళ్ళాలంటే నీకు ఐడెంటిటీ ఏంటి? ఇక్కడికి వచ్చిన వాడే తీసుకెళ్ళాలి. హల్లెలూయా.
పిలిచిన వాడే నిలబడతాడు. నేనే పిలిచాను, రమ్మని చెప్పండి అంటాడు. అక్కడ ఏ నాయకుడు నేను పిలుస్తాడు, అక్కడికి వెళ్తే రానివ్వకుంటే నన్ను పలానా సార్ పిలిచారండి, ఇదిగోండి నా కార్డు అని చెప్పి నువ్వు చూపించినప్పుడు వాళ్ళు వచ్చి నేనే పిలిచాను రానియండి అని చెప్పి గన్మెన్లతో చెప్తారు అక్కడ. అలాగే ఈరోజు నేను మాట్లాడుతున్నాను, మీతో తెలియపరుస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు లోకానికి ఎందుకు వచ్చాడు అంటే పరలోకములో నీకు ప్రవేశము క్రీస్తు ద్వారా ఉంది. పరిశుద్ధులుగా మారాలంటే క్రీస్తును అంగీకరించాలి. హృదయ శుద్ధి కావాలంటే క్రీస్తును ఒప్పుకోవాలి. అదేమనగా ఆయనను నీ పెదవులతో నీ నోటితో ఏమని చెప్పాలట? ఒప్పుకోవాలట. ఆయన నా కొరకు పుట్టిన రక్షకుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా పాపములు క్షమించడానికి వచ్చిన గొప్ప దేవుడు అని నువ్వు ఎప్పుడైతే అంగీకరిస్తావో అప్పుడు నీ పాపముల నుండి విడుదలకు ఆయన మోక్షం తెస్తాడు. హల్లెలూయా. చూద్దామండి, చివరిగా ఈ మాట నేను చెప్తున్నాను. అక్కడ 22వ వచనములో రాయబడింది, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమానుయేలు అని పేరు పెట్టుదురు. హల్లెలూయా అని ప్రభు దూత ప్రవక్త ద్వారా పలికిన మాటలు నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమానుయేలు అను పేరునకు భాషాంతరము దేవుడు మనకు తోడని అర్థము. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా మంది పేరు ఇప్పుడు ఇర్మియా, ఇమానుయేలు పెట్టుకుంటారు కదా. ఏంటంట దానికి అర్థం ఏంటంట? దేవుడు మనకు తోడని అర్థం. యేసుక్రీస్తు ప్రభు అనగా అభిషేకస్తుడు. ఆయన నీ కొరకు ఈ లోకానికి వచ్చాడు. దేనికోసం వచ్చాడంటే పాపం క్షమించనీకి. ఒకరోజు ఒక ప్రాంతంలో కొంతమంది దీనస్థితిలో ఉన్నవారు ప్రార్థన చేస్తూ వాళ్ళు డ్రమ్స్ వాయించుకుంటూ ప్రార్థన చేస్తూ ఉంటే కొంతమంది వచ్చి హేళన చేస్తున్నారట. ఏమని హేళన చేస్తున్నారంటే, ఓ హల్లెలూయా హల్లెలూయా అనుకుంటా వాళ్ళని చుట్టూ తిరుగుకుంటా హేళన చేస్తున్నారట బైకుల మీద. ఎందుకండి అలా హేళన చేస్తున్నారు మీరంటే, ఓ పాపుల కొరకు వచ్చిన పాపుల రక్షకుడు అంటే మీరు పాపాలు చేశారు కనుకనే మీరు మీ దేవుని ఆరాధిస్తున్నారు అని చెప్పి హేళన చేస్తున్నారట. వారికి తెలియదు పాపం. ఏం తెలియదంటే పాపము లేని మానవుడే భూమి మీద లేడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు మంచోడివి అనుకొని హేళన చేస్తావు. నువ్వు హేళన చేసిందే తప్పు కదా. వాక్యం ఏం చెప్తుంది? లేఖనం ఏం చెప్తుందంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. అంటే అర్థం ఏంటిది? నువ్వు చేయొద్దు అట్లా హేళన చేసావు అంటే నువ్వు తప్పు చేసినట్టే కదా. అంటే వెంటనే నీలోకి ఏమొచ్చేసింది? పాపం వచ్చేసింది. వెంటనే నువ్వు కూడా వాళ్ళ పాపలోనే మేము తప్పు చేసావు, మమ్మల్ని క్షమించని వాళ్ళు అడుగుతున్నారు. నువ్వేం చేసావు? వాళ్ళ హేళన చేసావు. వెంటనే నువ్వేమైపోయావు? వాళ్ళకంటే హీనంగా నువ్వు మారిపోయావు. అందు గురించి యేసు ప్రభు ఏం చెప్పారంటే, నీ పొరుగు వారి కొరకు ప్రార్థించు, నీ శత్రువు కొరకు ప్రార్థించు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. ఏం చెప్పాడు యేసయ్య? ప్రేమను గురించి చెప్పాడు. హల్లెలూయా. కనుక ఆయన ప్రేమ ఎలా ఉంటుందో అది కేవలము రుచి చూసిన వాడికి మాత్రమే తప్ప ఇంకా ఎవరికి కూడా ఆ ప్రేమ అర్థం కాదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని కుమార్తె కుమారులారా, కూడి వచ్చినటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజు మరి ఎంతో ధన్యకరమైనది. ఎందుకు ఎంత ధన్యకరమైందంటే ఈ రోజు క్రీస్తు మన కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మన పాపములు క్షమించడానికి వచ్చిన గొప్ప దేవుడు. ప్రపంచ దేశంలో అగ్రనాయకులు, మహా గొప్ప నాయకులు మోకరించి ఈ రోజు ప్రపంచ దేశాలలో ఉన్న ప్రతి ఒక్క అధ్యక్షుడు వెళ్ళి హల్లెలూయా వాటికాన్ సిటీలో మోకరించి మమ్మల్ని క్షమించమని ప్రాధేయపడి అడుగుతూ ఉంటారు. ఒక దేశం కాదండి, ప్రపంచ దేశాలలో. హల్లెలూయా. మరి ఎందుకు వాళ్ళు అడుగుతున్నారు అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు ఎంత గొప్ప నాయకుడైనా ఎంత గొప్ప అధ్యక్షుడైనా మనుషులమే కదండి. అతిక్రమమో పాపమో తప్పో పొరపాటు ఉంటుంది కదా. దాన్ని క్షమించనీకి ఒక ప్రత్యేకమైన ఒక దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. డాక్టర్లు ఉన్నారా అండి? ఏ డాక్టర్లు ఉన్నారు? గుండె జబ్బు డాక్టర్ ఉన్నాడా? చర్మవ్యాధి డాక్టర్ ఉన్నాడా? కిడ్నీల డాక్టర్ ఉన్నాడా? లివర్ ఇన్ఫెక్షన్ డాక్టర్ ఉన్నాడా? గర్భవతులకు చూసే స్పెషల్గా లేడీ డాక్టర్స్ ఉన్నారా? అలాగే ఈ లోకంలో దేవతలు దేవుళ్ళు అనేవారు ఒకవేళ ఎంతమంది అయినా ఉండొచ్చు. పాపములు క్షమించడానికి వచ్చిన ఒకే ఒక దేవుడు, పరలోకం నుండి వచ్చిన వాడు క్రీస్తు యేసు ఒక్కడే. హల్లెలూయా. రక్షించేవాడు ఆయనే, రక్షణ ఇచ్చేవాడు ఆయనే, కృప చూపించేవాడు ఆయనే, క్షమించే దేవుడు ఆయనే. హల్లెలూయా. ఆయన తప్ప ఇంకా ఎవరి ద్వారా కూడా నువ్వు పరలోకానికి ఎక్కి పోలేవు. గుర్తుంచుకో. డబ్బు ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, అంతస్తు ఉండొచ్చు, నీ దగ్గర చాలా మంది జనం ఉండొచ్చు, బలం ఉండొచ్చు, కానీ పాపం లేకుండా తెలియవుగా.
అన్నీ ఉన్నాయి నీ దగ్గర, ఎట్లా పోతావు అక్కడికి? అన్నీ ఇక్కడే విడిచిపెడతావు. అక్కడికి పోవాలంటే నీకు అనుమతి ఉండాలి. వాక్యంలో రాయబడి నరులారా తిరిగి రండి అంటే మంచోడు చెడ్డోడు అందరూ మట్టికి మారిపోతారట. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళారా, ప్రతి ఒక్కరూ లోబడాలి, క్రీస్తును ఆరాధించాలి. మహిమకరమైన దేవుడు నా కొరకు పుట్టాడని అంగీకరించి ప్రభా నన్ను క్షమించుమని రెండే రెండు మాటలు, ప్రభా నా పాపమును క్షమించు, నా కొరకై పుట్టినందుకు ఆ సంతోషము నాకు నా కుటుంబానికి దయచేయము అని నువ్వు అడిగినప్పుడు దేవుడు నీ ఎడల కృప చూపనికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం ఒక్క మాట చూడండి అమ్మా, ఒక్కసారి ఒక మాట చూడండి. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం బ్రదర్ చదవండి. నశించిన దానిని వెదికి రక్షించుటకు 19:10 మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. చూడండి ఇక్కడ వాక్యములో, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. ఎట్లా నశిస్తున్నారు మనుషులు? పాపం వల్ల నశించుతున్నారు. ఎలాగ నశించుతున్నారు మనుషులు? అతిక్రమం వల్ల నశించుతున్నారు. ఎలాగ నశించుతున్నారు మనుషులు? ఆశతో నశించుతున్నారు. ఈరోజు చూసారా, వాళ్ళు బతకనీకి మనల్ని చంపుతున్నారు. కల్తీ కోడిగుడ్లు, కల్తీ నూనె, కల్తీ పసుపు, ఏంటండి అన్ని కల్తీ చేస్తున్నారు. మనం తినే ఆహారము కల్తీ. బియ్యం తెలుసా? బియ్యం కూడా కల్తీ చేస్తున్నారు. ప్లాస్టిక్ బియ్యం చేస్తున్నారు. హల్లెలూయా. పండ్లు, మనం తినే పండ్లు ఉన్నాయా, వాటికి ఇండిషన్లు వేస్తున్నారు. కల్తీ. రానున్న రోజులలో ప్రపంచ దేశం మొత్తుకుంటుంది, ఇదిగో అన్నిట్లలో కల్తీ తయారయ్యే మానవులందరికీ క్యాన్సర్ అధికమయ్యే అవకాశం ఉంది అని వాళ్ళు ఎంతగానో సైంటిస్టులు మొత్తుకుంటున్నారు. హల్లెలూయా. చూసారా అండి? డబ్బు కొరకు, డబ్బు ఏం చేస్తావు? నిన్ను సంపాదిస్తావు, కానీ డబ్బు తీసుకొని పోలేవు, పాపాన్ని తీసుకొని పోతావు. ఆ పాపం ఇప్పుడే విడిచిపెట్టు, ఆ పాపాన్ని ఇప్పుడే ఒప్పుకో. వాక్యములు రాయబడింది, నశించిన దానికి వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు లోకంలోకి వచ్చనని అతనితో చెప్పెను. ఎంతమంది అయితే డబ్బు ఆశతో అతిక్రమం తప్పు పాపాలు చేస్తున్నారో నువ్వు ఏమైపోతున్నావు అంటే నీకు తెలియకుండానే నశించిపోతున్నావు. డబ్బు 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 అని డబ్బు వెనుక పడి ఆ డబ్బుని ఎట్లో అట్లా సంపాదించి నువ్వు సమకూర్చుకొని దాన్ని అనుభవించవు. నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అని అంటాడట ఒక ధనవంతుడు. ఇదిగో కోటలలో ఉన్న ధాన్యం అంతా. యేసుప్రభు అంటున్నాడు, ఈ రోజు రాత్రే దేవుడు నీ ప్రాణం అడిగితే నీ సంపాదన ఎవరిదవుతుంది? హల్లెలూయా. ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా నీ జీవితం, లోకాన కాదేది శాశ్వతం. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. ఆయన విడిచిపెట్టాడైనా, ప్రాణం ఇయనికి వచ్చాడు ఆయన. ప్రాణం. శ్లోకంలో ఒక మాట రాయబడింది, సర్వపాప పరిహారో రక్తపోషణ అవక్షం తదురక్తం పరమాత్మనే పుణ్యదాన బలియాగం. ఆ మాటకు అర్థమైందంటే సర్వలోకమున్న మానవుల కొరకు రక్తం చిందించాలి. ఆ రక్తం చిందించేవాడు పరమాత్ముడై ఉండాలి. ఎవరొచ్చారు పరలోకము నుండి పరమాత్ముడిగా పరిశుద్ధుడిగా? ఎవరు పుట్టారు ఈ లోకంలో? యేసుక్రీస్తు ప్రభు పుట్టి రక్తాన్ని చిందించి మనల్ని కరుణించాడు. నువ్వు ఒప్పుకుంటే ఆయన నీ కొరకే పుట్టాడని నీకు తెలుస్తుంది. నువ్వు ఒప్పుకోకపోతే నీకు తెలియకుండానే నువ్వు ఎక్కడికి పరిగెడుతున్నావు అంటే నశించనీకి. ఒకరోజు మనం ఈరోజు చిన్నపిల్లలుగా ఉన్నాం, ఒక ఫస్ట్ బర్త్డే చేస్తాం, 50వ బర్త్డే చేసుకుంటాం, 60వ బర్త్డే చేసుకుంటాం, 70వ బర్త్డే చేసుకుంటున్నాం. తర్వాత ఏంటిది? ఒకరోజు చనిపోతాం కదా. అంటే దేనికోసం పెరుగుతున్నాం? దేనికోసం భోజనం చేస్తున్నాం? దేనికోసం సంపాదిస్తున్నాం? ఒకరోజు ఏంటి ఏమవుతుంది? మనము అన్ని విడిచిపెట్టి పోతాం. అంటే దేనికోసం మన ప్రయాస? అదే చెప్తుంది వాక్యం, నశించుతున్న దానిని వెతికి రక్షించుటకు. నువ్వు నశించిపోతున్నావు, నువ్వు నన్ను అంగీకరిస్తే నేను నిన్ను రక్షిస్తాను. పరలోకములో యుగాయుగములు నాతో ఉండనీకి నేను వచ్చాను. నువ్వు ఈ లోకంలో బిల్డింగ్ కట్టావు, ధనం సంపాదించావు, అనుభవించావు, అది తుప్పు పట్టిపోద్ది ఇక్కడ అని యేసయ్య చెప్పాడు. అయితే నువ్వు నా ద్వారా వస్తే పరలోకములో ఏంటని అసలు నీకు కొదవలేని అసలు బంగారు పట్టణములో నేను ఉంచుతానని చెప్పి దేవుడు హామీ ఇచ్చాడు. హల్లెలూయా. కనుక యేసు నామములో నేను ఈరోజు మీ అందరికీ నేను శుభము తెలియపరుస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ క్రిస్మస్. టుడే ఇస్ ఎ మేరీ క్రిస్మస్. ఈరోజు ఒక అద్భుతమైన దినం.
దేవుణ్ణి అంగీకరించి క్రీస్తు యేసు ద్వారా మనందరం పరలోకం చేరొచ్చు. ఆయన నామము ఘనపరచ ముందుకెళ్దాం. దేవుడు ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్ చెప్పండి. ఖచ్చితంగా వెళ్ళాలి. ఆ సమయంలో ఉండాలి, లేకపోతే అది వెళ్ళిపోవచ్చు. కాబట్టి మనకి ఇవ్వబడిన 5 నిమిషాలైనా 10 నిమిషాలైనా మరి దాన్ని మనము దేవుడిచ్చిన భాగ్యంగా తీసుకొని మరి కొంత సమయం దేవుని వాక్యాన్ని మరి మీకు తెలియచేస్తాను. అల్పుడును అయోగ్యుడును బలహీనుడునైన నన్ను మరి ఈ యొక్క సుజాత నగర ప్రాంతంలోనికి వచ్చినటువంటి ఇర్మియా గారు, మేరీ గారు ఆహ్వానించగా మరి వారు తెలియచేసిన విధముగా